ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. నీకు శుభమవునుగాక. అప్పుడు ఒక చెయ్యి నన్ను తాకి వణుకుచున్న నా చేతులను మోకాళ్లను బలపరిచి నన్ను నిలువబెట్టింది. అతడు నాతో, బహుప్రియుడమైన దానియేలు, నేను నీతో చెప్పు మాటల్ని జాగ్రత్తగా వినుము, సరిగా నిలువబడు, నేను నీకోసమే నీ యొద్దకు పంపబడ్డాను అని అన్నాడు. అతడు నాతో ఈ మాట చెప్పుచుండగా వణుకుతూ నేను నిలబడ్డాను. అప్పుడు అతడు నాతో, దానియేలు, భయపడకు. నీ దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని గ్రహించడానికి నీ మనసు నిలుపుకున్న ఆ మొదటి రోజు నుండి నీ మాటలు వినబడ్డాయి. నీవు ప్రార్థిస్తున్నందువలనే నేను నీ వద్దకు వచ్చాను. పారసిక రాజ్యాధిపతి 21 రోజులు నన్ను అడ్డగించాడు, కానీ ప్రధాన దూతలలో ఒకడైన మిఖాయేలు నా సహాయం కోసం వచ్చాడు. అతన్ని నేను పారసిక రాజ్యాధిపతి యొద్ద విడిచి వచ్చాను. అంత్యదినాల్లో నీ జనులకు జరగబోయే సంగతుల్ని నీకు తెలియజేయడానికి నేను వచ్చాను. ఈ దర్శనం రాబోయే దినాలకు సంభవించింది అని చెప్పాడు. అతడు అలా మాట్లాడుతూ ఉండగా నా ముఖము నేలకు వంచి నేను మౌనంగా ఉంటిని. మానవ పుత్రులను పోలిన ఒకతను నా పెదవులను తాకాడు. నేను నా నోరు తెరిచి మాట్లాడడానికి ప్రారంభించాను. నేను నా ఎదుట నిలబడిన ఆ వ్యక్తితో, అయ్యా, దర్శనంలో కనిపించిన వాటి వల్ల బాధనుంది, బలం లేని వాడినయ్యాను. అయ్యా, నీ సేవకుడైన నేను నీతో ఎలా మాట్లాడగలను? నా బలం పోయింది, నా ఊపిరి ఆడనట్లయింది అని అన్నాడు. మానవులా కనిపించిన ఆ వ్యక్తి మళ్ళీ నన్ను ముట్టి బలపరిచాడు. అతడు నాతో, బహుప్రాయుడమైన మనుష్యుడా, భయపడవద్దు, నీకు శాంతి కలుగునుగాక, శక్తివంతుడిమై ధైర్యంగా ఉండు అని అన్నాడు. అతడు మాట్లాడగానే నేను బలం పొంది ఇలాగ అన్నాను, అయ్యా, నాకు నీవు శక్తినిచ్చావు, ఇప్పుడు నీవు మాట్లాడవచ్చును. అప్పుడు అతడు, దానియేలు, నేను ఎందుకు నీ వద్దకు వచ్చానో నీకు తెలుసు. నేను త్వరగా మరలిపోయి పారసిక రాజ్యాధిపతితో యుద్ధం చేయాలి. నేను వెళ్ళినప్పుడు గ్రీకు యువరాజు వస్తాడు. సత్యగ్రంథంలో ఏమి రాయబడిందో అది నేను నీకు చెప్తాను. ఈ సంగతుల్లో మీ అధిపతి మిఖాయేలు తప్ప మరి ఎవరూ నా పక్షంగా నిలబడరు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.